Hello students, welcome to online class. This is lecture number 29. Now in this lecture we will explain the concept of event types. Events are the actions that are performed by the user while interacting with your web page. అంటే యూజర్ అనేవాడు బ్రౌజర్ విండోలో వెబ్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత అతను పెర్ఫామ్ చేసే డిఫరెంట్ యాక్షన్స్నే మనం ఏమంటామంటే ఈవెంట్స్ అని అంటాం. Simply, events are the actions that are performed by the user. Coming to the events, we have different types of events. First event వచ్చి click. Okay, when you click on an element, the click event occurs. The click method triggers the click event or attaches a function to run when a click event occurs. So first event ఏంటంటే click అనే ఈవెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మౌస్ కర్సర్తో ఏదైనా ఒక ఎలిమెంట్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే అప్పుడు మీకు క్లిక్ ఈవెంట్ అక్కర్ అయినట్టు. జేక్వెరీలో క్లిక్ అనే మెథడ్ ఉంటుందండి. ఆ క్లిక్ అనే మెథడ్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే క్లిక్ ఈవెంట్ని ట్రిగ్గర్ చేయొచ్చు. వీ కెన్ ట్రిగ్గర్ ద క్లిక్ ఈవెంట్ బై కాలింగ్ ద క్లిక్ మెథడ్. ఓకే, ద క్లిక్ మెథడ్ ఆల్సో అటాచెస్ సమ్ ఫంక్షన్ టు రన్ వెన్ అండ్ క్లిక్ ఈవెంట్ అక్కర్స్. అంటే క్లిక్ అనే మెథడ్ ఉపయోగించడం ద్వారా మనం క్లిక్ ఈవెంట్ని ట్రిగ్గర్ చేయొచ్చు. అంతేకాదు క్లిక్ అనే మెథడ్కి ఒక ఫంక్షన్ అటాచ్ అయి ఉంటుంది. ఆ ఫంక్షన్లో రాసిన కోడ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఆ ఎలిమెంట్ మీద మీరు మౌస్ పాయింటర్తో క్లిక్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. నౌ ఫస్ట్ సింటాక్స్ చూడండి. $సెలెక్టర్.క్లిక్. ఎప్పుడైతే $సెలెక్టర్.క్లిక్ ఈ మొదటి సింటాక్స్లు ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అంటే ట్రిగ్గర్ ద క్లిక్ ఈవెంట్ ఫర్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్. అంటే సెలెక్టెడ్ ఎలిమెంట్స్కి మనం క్లిక్ ఈవెంట్ని ట్రిగ్గర్ చేయొచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్ టు ట్రిగ్గర్ ద క్లిక్ ఈవెంట్ ఫర్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్స్. నౌ సెకండ్ సింటాక్స్ చూడండి. $సెలెక్టర్.క్లిక్ ఆఫ్ ఫంక్షన్. ఓకే, $సెలెక్టర్.క్లిక్ ఆఫ్ ఫంక్షన్. సో ఈ రెండో సింటాక్స్లో మనం క్లిక్ అనే మెథడ్కి ఒక ఫంక్షన్ని అటాచ్ చేయడం జరిగింది. ఈ ఫంక్షన్ మీకు ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే క్లిక్ ఈవెంట్ అక్కర్ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇట్ ఈజ్ యూజ్డ్ టు అటాచ్ ఏ ఫంక్షన్ టు ద క్లిక్ ఈవెంట్. అంటే ఇక్కడ ఈ క్లిక్ అనే మెథడ్కి ఒక ఫంక్షన్ అటాచ్ చేసాం. ఈ ఫంక్షన్లో మనం సమ్ కోడ్ రాస్తాం. ఈ రాసిన కోడ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే నువ్వు సెలెక్టెడ్ ఎలిమెంట్స్ని కనుక క్లిక్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, నో చూడండి ఎగ్జాంపుల్. $p అంటే నథింగ్ బట్ ఇక్కడ నా సెలెక్టెడ్ ఎలిమెంట్స్ ఏంటంటే పారాగ్రాఫ్స్. .క్లిక్ ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి లోపల నేను అలర్ట్ స్టేట్మెంట్ రాశాను. ఇక్కడ ఫంక్షన్ లోపల రాసిన అలర్ట్ స్టేట్మెంట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే మీరు మీ వెబ్ పేజ్లో ఏదైనా ఒక పారాగ్రాఫ్ మీద కనుక క్లిక్ చేసిన వెంటనే ఈ ఫంక్షన్ లోపల ఉండే ఈ అలర్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి మీకు అలర్ట్ బాక్స్లో దిస్ పారాగ్రాఫ్ వాజ్ క్లిక్డ్ అని రావడం జరుగుతుంది. ఓకే, సో క్లిక్ అనే మెథడ్ ఉపయోగించి మనం క్లిక్ ఈవెంట్ని ట్రిగ్గర్ చేయొచ్చు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చి క్లిక్ అనే మెథడ్కి ఒక ఫంక్షన్ని అటాచ్ చేయొచ్చు. ఆ ఫంక్షన్ లోపల రాసిన కోడ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే క్లిక్ ఈవెంట్ అక్కర్ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్లో $p.క్లిక్ ఆఫ్ ఫంక్షన్ అన్నాం కదా. అంటే ఈ ఫంక్షన్ లోపల రాసిన స్టేట్మెంట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంట నువ్వు పారాగ్రాఫ్ ట్యాగ్ మీద క్లిక్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎనీ పారాగ్రాఫ్. ఓకే, నౌ నెక్స్ట్ ఈవెంట్ చూడండి. DBL క్లిక్. ఓకే, DBL క్లిక్ అంటే నథింగ్ బట్ డబుల్ క్లిక్. వెన్ యూ డబుల్ క్లిక్ అనే ఎలిమెంట్ ద డబుల్ క్లిక్ ఈవెంట్ అక్కర్స్. అంటే మీరు ఏదైనా ఒక ఎలిమెంట్ మీద మీరు 2 సార్లు కనుక క్లిక్ చేసినట్లయితే డబుల్ క్లిక్ ఈవెంట్ అక్కర్ అయినట్టు. నౌ జేక్వెరీలో డబుల్ క్లిక్ అనే మెథడ్ ఉపయోగించి మీరు డబుల్ క్లిక్ ఈవెంట్ని ట్రిగ్గర్ చేయొచ్చు. అలాగే ఇట్ అటాచెస్ సమ్ ఫంక్షన్ టు రన్ వెన్ ఏ డబుల్ క్లిక్ ఈవెంట్ అక్కర్స్. అంటే DBL క్లిక్ అనే మెథడ్ ఉపయోగించి మీరు డబుల్ క్లిక్ ఈవెంట్ని ఏం చేయొచ్చు అంట ట్రిగ్గర్ చేయొచ్చు. అలాగే DBL క్లిక్ అనే మెథడ్కి ఒక ఫంక్షన్ అటాచ్ అయి ఉంటుంది. ఆ ఫంక్షన్ ఆ ఫంక్షన్ లోపల రాసిన స్టేట్మెంట్స్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయంటే మీకు ఏదైనా సెలెక్టెడ్ ఎలిమెంట్స్ మీద మీరు డబుల్ క్లిక్ కనుక పెర్ఫామ్ చేసినట్లయితే అప్పుడు ఫంక్షన్ లోపల ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. నా ఫస్ట్ సింటాక్స్ చూడండి. $సెలెక్టర్.dbl క్లిక్. సింపుల్గా మనం ఏం చేసామంటే DBL క్లిక్ మెథడ్ మీద
డీబీఎల్ క్లిక్ మెథడ్ని కాల్ చేసాం. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే సెలెక్టెడ్ ఎలిమెంట్స్కి డీబీఎల్ క్లిక్ ఈవెంట్ని ట్రిగ్గర్ చేస్తుంది. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ట్రిగ్గర్ ద డీబీఎల్ క్లిక్ ఈవెంట్ ఫర్ సెలెక్టెడ్ ఎలిమెంట్స్. నెక్స్ట్ రెండో సింటాక్స్లో మనం ఏం చేసామంటే డీబీఎల్ క్లిక్కి ఒక ఫంక్షన్ని అటాచ్ చేయడం జరిగింది. ఈ ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే మీరు సెలెక్టెడ్ ఎలిమెంట్స్ మీద డీబీఎల్ క్లిక్ ఈవెంట్ పెర్ఫామ్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, నా ఎగ్జాంపుల్ చూడండి. $p అంటే నా సెలెక్టెడ్ ఎలిమెంట్స్ ఏంటంటే పారాగ్రాఫ్స్. .dbl క్లిక్ అంటే డబుల్ క్లిక్ ఈవెంట్ రాశానండి. అంటే ఇప్పుడు నేను పారాగ్రాఫ్ ఎలిమెంట్స్కి ఏ ఈవెంట్ ఇచ్చానో డీబీఎల్ క్లిక్ ఈవెంట్ ఇచ్చాను. డీబీఎల్ క్లిక్ అని చెప్పి ఫంక్షన్ లోపల నేను $this.css అని చెప్పి బోర్డర్ 5px 5px సాలిడ్ రెడ్ అని రాశాను. అంటే ఈ లోపల రాసిన ఈ స్టేట్మెంట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే మీరు ఎనీ పారాగ్రాఫ్ మీద డబుల్ క్లిక్ కనుక చేసినట్లయితే వెంటనే లోపల రాసిన స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవడం వల్ల ఆ పారాగ్రాఫ్స్కి బోర్డర్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో డీబీఎల్ క్లిక్ అనమాట అండి మెథడ్. నెక్స్ట్ ఈవెంట్ చూడండి, మౌస్ ఓవర్. ద మౌస్ ఓవర్ ఈవెంట్ ఈజ్ అక్కర్డ్ వెన్ యూ పుట్ యువర్ మౌస్ కర్సర్ ఓవర్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్స్. అంటే మౌస్ ఓవర్ అనే ఈవెంట్ ఎప్పుడు అక్కర్ అవుతుందంటే మీరు మీ మౌస్ కర్సర్ని తీసుకెళ్ళి సెలెక్టెడ్ ఎలిమెంట్స్ పైన ప్లేస్ చేసినట్లయితే మీకు మౌస్ ఓవర్ అనే ఈవెంట్ అక్కర్ అవుతుంది. ఓకే, అలాగే jQueryలో మౌస్ ఓవర్ అనే ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఏం చేస్తుందంటే ట్రిగ్గర్స్ ద మౌస్ ఓవర్ ఈవెంట్. ద మౌస్ ఓవర్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు ట్రిగ్గర్ ద మౌస్ ఓవర్ ఈవెంట్ అండ్ ఆల్సో ఇట్ అటాచెస్ సమ్ ఫంక్షన్ టు రన్ వెన్ మౌస్ ఈవెంట్ అక్కర్స్. అంతేకాదు మౌస్ ఓవర్ అనే మెథడ్కి మనం ఒక ఫంక్షన్ అటాచ్ చేయొచ్చు. ఆ ఫంక్షన్ ఎప్పుడు రన్ అవుతుందంటే మీరు కనుక సెలెక్టెడ్ ఎలిమెంట్స్ మీద మౌస్ కర్సర్ ప్లేస్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. నా సింటాక్స్ ఉండే ఫస్ట్ సింటాక్స్ $selector.mouseover. ఎప్పుడైతే మీరు ఇలా రాశారో మనం మౌస్ ఓవర్ని ట్రిగ్గర్ చేసినట్టు. ఇట్ ట్రిగ్గర్స్ ద మౌస్ ఓవర్ ఈవెంట్ ఫర్ సెలెక్టెడ్ ఎలిమెంట్స్. అంటే సెలెక్టెడ్ ఎలిమెంట్స్కి ఇప్పుడు మీరు మౌస్ ఓవర్ని ట్రిగ్గర్ చేసినట్టు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి, $selector.mouseover రెండో సింటాక్స్లో మనం ఏం చేసామంటే ఒక ఫంక్షన్ని అటాచ్ చేసాం ఈ మౌస్ ఓవర్కి. ఈ ఫంక్షన్ ఎప్పుడు రన్ అవుతుందంటే మీరు మౌస్ కర్సర్ని తీసుకెళ్ళి సెలెక్టెడ్ ఎలిమెంట్స్ మీద ప్లేస్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. నా ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, సెలెక్టర్ ప్లేస్లో నేను ఏం రాశానంటే పారాగ్రాఫ్ మౌస్ ఓవర్ మెథడ్ రాశాను. మౌస్ ఓవర్ మెథడ్కి ఇక్కడ ఒక ఫంక్షన్ని అటాచ్ చేశాను. ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి లోపల రాసిన ఈ స్టేట్మెంట్ ఏం రాసామంటే మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీని మారుస్తున్నాం లైట్ గ్రీన్ కింద. సో ఎలా రాయాలండి, $p.css అని చెప్పి బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ గ్రీన్. అంటే ఈ లోపల రాసిన స్టేట్మెంట్ మీకు ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే మీరు మౌస్ కర్సర్ తీసుకెళ్ళి పారాగ్రాఫ్ మీద ప్లేస్ చేసిన వెంటనే వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ కలరు ఎలా మారిపోతుందంటే గ్రీన్ కలర్ కింద చేంజ్ అవుతుంది. ఓకే, సో దిస్ మెథడ్ ఎగ్జిక్యూట్స్ వెన్ యూ ప్లేస్ యువర్ మౌస్ కర్సర్ ఆన్ సెలెక్టెడ్ ఎలిమెంట్స్. నెక్స్ట్ మౌస్ అవుట్. The mouse out event occurs when the mouse pointer leaves the selected elements. అంటే మీరు ఈ మౌస్ అవుట్ అనే ఈవెంట్ ఎప్పుడు అక్కర్ అవుతుందంటే మీరు సెలెక్టెడ్ ఎలిమెంట్స్ నుంచి కర్సర్ని మీరు రిమూవ్ చేసినప్పుడు, అంటే సెలెక్టెడ్ ఎలిమెంట్స్ పైన కర్సర్ కనుక లేకపోతే అప్పుడు మీకు మౌస్ అవుట్ అనే ఈవెంట్ అక్కర్ అవుతుంది. అలాగే jQueryలో మౌస్ అవుట్ అనే మెథడ్ ఉంది. ఈ మెథడ్ సహాయంతో మనం మౌస్ అవుట్ అనే ఈవెంట్ని ట్రిగ్గర్ చేయొచ్చు. ద మౌస్ అవుట్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు ట్రిగ్గర్ ద మౌస్ అవుట్ ఈవెంట్ అండ్ ఆల్సో ఇట్ ఆల్సో అటాచెస్ ఏ ఫంక్షన్ టు రన్ వెన్ ఎ మౌస్ ఈవెంట్ అక్కర్స్. ఇట్ ఆల్సో అటాచెస్ ఏ ఫంక్షన్ టు రన్ వెన్ ఎ మౌస్ అవుట్ ఈవెంట్ అక్కర్స్. అంటే మౌస్ అవుట్ అనే మెథడ్ని కాల్ చేయడం ద్వారా మనం మౌస్ అవుట్ ఈవెంట్ని ట్రిగ్గర్ చేయొచ్చు. సో ఈ మౌస్ అవుట్ అనే మెథడ్కి మనం ఒక ఫంక్షన్ని అటాచ్ చేయడం ద్వారా ఆ ఫంక్షన్లో రాసిన స్టేట్మెంట్స్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయంటే మీరు సెలెక్టెడ్ ఎలిమెంట్స్ మించి కర్సర్ని తీసేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ రెండు సింటాక్స్లు ఉన్నాయి చూడండి. ఫస్ట్ సింటాక్స్ ఏంటంటే $selector.mouseout. ఈ సింటాక్స్ ఎందుకంటే మీకు మౌస్ అవుట్ ఈవెంట్ని ట్రిగ్గర్ చేస్తుంది ఫస్ట్ సింటాక్స్. రెండో సింటాక్స్లో మనం ఏం చేసామంటే $selector.mouseout ఫంక్షన్ అన్నాం.
ఎప్పుడైతే ఈ రెండో సింటాక్స్లో మనం మౌస్ అవుట్ అనే మెథడ్కి ఒక ఫంక్షన్ని అటాచ్ చేస్తాం. ఈ ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే మౌస్ అవుట్ ఈవెంట్ అక్కర్ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. నా ఎగ్జాంపుల్ చూడండి, $p అంటే సెలెక్టర్ ప్లేస్లో నేను ఏం తీసుకున్నాను, p అంటే నథింగ్ బట్ పారాగ్రాఫ్స్ ఆర్ మై సెలెక్టెడ్ ఎలిమెంట్స్. డాట్ మౌస్ అవుట్ అని చెప్పి ఈ మౌస్ అవుట్ అనే మెథడ్కి ఒక ఫంక్షన్ని అటాచ్ చేశాను. ఈ ఫంక్షన్ లోపల నేను $p.css అని చెప్పి బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ ఓకే ఆరెంజ్ అని రాశాను. సో ఈ లోపల రాసిన స్టేట్మెంట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే మీరు పారాగ్రాఫ్స్ పైన కర్సర్ని తీసేసినప్పుడు మీకు ఈ లోపల ఉండే ఫంక్షన్ లోపల ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎప్పుడైతే మీరు మౌస్ పాయింటర్ని పారాగ్రాఫ్ పైన తీసేసారో వెంటనే మీకు ఆ పారాగ్రాఫ్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా మారిపోద్దంటే ఆరెంజ్గా చేంజ్ అవుతుంది. ఓకే, నౌ నెక్స్ట్ ఈవెంట్ చూడండి, ఫోకస్. ద ఫోకస్ ఈవెంట్ అక్కర్స్ వెన్ అన్ ఎలిమెంట్ గెట్స్ ఫోకస్. ఓకే, when selected by mouse click or by tab navigating to it. నౌ ఫోకస్ అనే ఈవెంట్ ఎప్పుడు అక్కర్ అవుతుందంటే ఏదైనా ఒక ఎలిమెంటు ఫోకస్ గెయిన్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. జనరల్గా మనకి ఫామ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదండి, ఫామ్ ఎలిమెంట్స్లో మనం ఎక్కువగా టెక్స్ట్ని ఎందులో ఎంటర్ చేస్తూ ఉంటామంటే ఇన్పుట్ బాక్స్లో మనం టెక్స్ట్ ఫీల్డ్స్లో మనం టెక్స్ట్ ఎంటర్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనం టెక్స్ట్ ఫీల్డ్లో టెక్స్ట్ ఎంటర్ చేయడానికి కర్సర్ని ప్లేస్ చేస్తామో ఆ టెక్స్ట్ ఫీల్డ్లో వెంటనే ఆ టెక్స్ట్ ఫీల్డ్ మీకు ఏమైనట్టంటే ఫోకస్ ఈవెంట్ గెయిన్ అయినట్టు. అంటే టెక్స్ట్ ఫీల్డ్ ఎప్పుడు ఫోకస్ అవుతుందండి, మీరు మౌస్ కర్సర్ని ప్లేస్ చేసినప్పుడు ఫోకస్ అవుతుంది. ఒకవేళ మీరు మౌస్ కర్సర్ని ఆ టెక్స్ట్ ఫీల్డ్ నుంచి తీసేసినట్లయితే మీకు ఆ సెలెక్టెడ్ ఆ టెక్స్ట్ ఫీల్డ్ ఏమైనట్టంటే బ్లర్ అయినట్టు. అంటే the text field gets focus when you place the cursor in text field. ఓకే, సో చెప్పిన పాయింట్ ఒకసారి వినండి. ఫామ్లో ఉండే టెక్స్ట్ ఫీల్డ్ ఫోకస్ గెయిన్ చేస్తుంది ఎప్పుడు మీరు కనుక కర్సర్ని టెక్స్ట్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు. అది బ్లర్ అవుతుంది, ఆ టెక్స్ట్ ఫీల్డ్ బ్లర్ అవుతుంది. ఎప్పుడు బ్లర్ అవుతుందంటే మీరు మౌస్ కర్సర్ని ఆ టెక్స్ట్ ఫీల్డ్ నుంచి తీసేసినప్పుడు అది బ్లర్ అయినట్టు. ఓకే, నవ్వు చూడండి, ద ఫోకస్ మెథడ్ ట్రిగ్గర్స్ ద ఫోకస్ ఈవెంట్. అంటే ఫోకస్ అనే మెథడ్ ఉందండి జేక్వరీలో. ఈ ఫోకస్ అనే మెథడ్ని కాల్ చేయడం ద్వారా మీరు ఫోకస్ ఈవెంట్ని ట్రిగ్గర్ చేయొచ్చు. ఓకే, అంతేకాకుండా ఇట్ అటాచెస్ ఏ ఫంక్షన్ టు రన్ వెన్ ఏ ఫోకస్ ఈవెంట్ అక్కర్స్. సో ఈ ఫోకస్ అనే మెథడ్కి ఒక ఫంక్షన్ అటాచ్ చేస్తాం. ఈ ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఒకవేళ ఫోకస్ ఈవెంట్ కనుక అక్కర్ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ జనరల్గా ఈ ఫోకస్ బ్లర్ అనే ఈవెంట్స్ మీకు ఎలిమెంట్స్ ఉంటాయి కదండి, అంటే టెక్స్ట్ ఫీల్డ్స్ అని, పాస్వర్డ్స్ అని, సెలెక్టెడ్ లిస్ట్ ఉంటాయి కదండి. సో అటువంటి వాటికి ఇది ఉపయోగపడుతుంది. దిస్ ఈవెంట్ ఈజ్ ఇంప్లిసిట్లీ యూజ్డ్ టు లిమిటెడ్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే ఈ ఈవెంట్ అన్నింటికీ పనికిరాదు, కొన్ని లిమిటెడ్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్కి మాత్రమే పనిచేస్తుంది. వేటికంట ఫామ్ ఎలిమెంట్స్కి, సచ్ యాజ్ ఫామ్ ఎలిమెంట్స్ లైక్ ఇన్పుట్ సెలెక్ట్ బాక్స్. అంటే ఇన్పుట్ టెక్స్ట్ ఫీల్డ్స్కి, సెలెక్ట్ బాక్స్లకి సంబంధించిన ఈవెంట్ అనమాట. సో టెక్స్ట్ ఫీల్డ్కి ఫోకస్ అనే ఈవెంట్ ఎప్పుడు వస్తుందని చెప్పాను, మౌస్ కర్సర్ని ప్లేస్ చేసినప్పుడు వస్తుంది. ఒకవేళ మీరు మౌస్ కర్సర్ని కనుక ఆ టెక్స్ట్ ఫీల్డ్లో కనుక తీసేసినట్లయితే అప్పుడు మీకు బ్లర్ ఈవెంట్ వస్తుంది. నా ఫస్ట్ సింటాక్స్ చూడండి, $selector.focus. ఎప్పుడైతే $selector.focus అన్నామో మీకు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫోకస్ అనే ఈవెంట్ ట్రిగ్గర్ అవుతుంది. ఇట్ ట్రిగ్గర్స్ ద ఫోకస్ ఈవెంట్ ఫర్ సెలెక్టెడ్ ఎలిమెంట్స్. నెక్స్ట్ రెండు చూడండి, $selector.focus ఆఫ్ ఫంక్షన్. అంటే ఫోకస్ అనే మెథడ్కి ఒక ఫంక్షన్ని అటాచ్ చేసాం. ఈ ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఫోకస్ ఈవెంట్ అక్కర్ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. వెన్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్ గెట్స్ ఫోకస్ దెన్ ద ఫంక్షన్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. నా చూడండి ఎగ్జాంపుల్ చూడండి, $input అంటే నథింగ్ బట్ ఇన్పుట్ ఎలిమెంట్స్. .focus అంటే వాటికి మనం ఫోకస్ ఈవెంట్ ఇస్తున్నాం. ఈ ఫోకస్ మెథడ్కి మనం ఒక ఫంక్షన్ అటాచ్ చేసాం. ఎప్పుడైతే ఈ ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఆ సెలెక్టెడ్ ఎలిమెంట్స్కి ఫోకస్ గెయిన్ అయినప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నేను ఏం రాసానండి, $this.css అని చెప్పి బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ గ్రీన్ అన్నాం. ఎప్పుడైతే నీ ఫామ్ ఎలిమెంట్స్లో
నీ ఇన్పుట్ ఎలిమెంట్స్ కనుక ఫోకస్ పొందాయో వెంటనే వాటి ఆ ఇన్పుట్ ఎలిమెంట్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా మారిపోద్ది అంటే గ్రీన్గా మారిపోద్ది. ఓకే, నెక్స్ట్ ఈవెంట్ చూడండి, బ్లర్. ద బ్లర్ ఈవెంట్ అక్కర్స్ వెన్ అన్ ఎలిమెంట్ లూజెస్ ఫోకస్. అంటే బ్లర్ ఈవెంట్ ఎప్పుడు అక్కర్ అవుతుందంటే ఎలిమెంట్ కనుక ఫోకస్ని లూజ్ అయినప్పుడు మీకు బ్లర్ ఈవెంట్ అక్కర్ అవుతుంది. ద బ్లర్ మెథడ్ triggers the blur event or attaches a function to run when a blur event occurs. సో బ్లర్ అనే మెథడ్ని కాల్ చేయడం ద్వారా మనం బ్లర్ ఈవెంట్ని ట్రిగ్గర్ చేయొచ్చు. అంతేకాదు బ్లర్ మెథడ్కి మనం ఒక ఫంక్షన్ అటాచ్ చేసి ఆ అటాచ్ చేసిన ఫంక్షన్ ఎప్పుడు రన్ అవుతుందంటే బ్లర్ ఈవెంట్ అక్కర్ అయినప్పుడు రన్ అవుతుంది. నౌ సింటాక్స్ చూడండి, $selector.blur. సో ఫస్ట్ సింటాక్స్లో మనం ఏం చేస్తాం అంటే బ్లర్ ఈవెంట్ని ట్రిగ్గర్ చేస్తాం. రెండో సింటాక్స్లో మనం బ్లర్ మెథడ్కి ఒక ఫంక్షన్ అటాచ్ చేసాం. ఈ బ్లర్ మెథడ్కి ఒక ఫంక్షన్ అటాచ్ చేసాం కాబట్టి ఆ ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే బ్లర్ ఈవెంట్ అక్కర్ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. నౌ ఎగ్జాంపుల్, $input $blur ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి ఈ స్టేట్మెంట్ రాశానండి. ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ ఈ ఫంక్షన్ లోపల రాసిన ఈ స్టేట్మెంట్స్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయంటే మీ ఇన్పుట్ ఎలిమెంట్స్ కనుక ఫోకస్ లూజ్ అయినప్పుడు మీకు ఈ బ్లర్ ఈవెంట్ అక్కర్ అవుతుంది. బ్లర్ ఈవెంట్ అక్కర్ అవ్వడం వల్ల ఫంక్షన్ లోపల ఉండే స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. నెక్స్ట్ ఈవెంట్ చూడండి, కీ అప్. ద కీ అప్ ఈవెంట్ అక్కర్స్ వెన్ ఏ కీబోర్డ్ కీ ఈజ్ రిలీజ్డ్. అంటే కీ అప్ అనే ఈవెంట్ ఎప్పుడు అక్కర్ అవుతుందంటే మీరు కీబోర్డ్లో ఉండే కీని కనుక రిలీజ్ చేసినప్పుడు మీకు ఈ ఈవెంట్ అక్కర్ అవుతుంది. ద కీ అప్ మెథడ్ ట్రిగ్గర్స్ ద కీ అప్ ఈవెంట్ ఆర్ అటాచెస్ ఏ ఫంక్షన్ టు రన్ వెన్ ఏ కీ అప్ ఈవెంట్ అక్కర్స్. అంటే ఈ కీ అప్ అనే మెథడు మీకు కీ అప్ ఈవెంట్ని ట్రిగ్గర్ చేస్తుంది. అంతేకాకుండా ఇట్ అటాచెస్ సమ్ ఫంక్షన్ టు రన్ వెన్ ఏ కీ అప్ ఈవెంట్ అక్కర్స్. అంటే కీ అప్ అనే మెథడ్కి మనం ఒక ఫంక్షన్ని అటాచ్ చేయొచ్చు. ఈ ఫంక్షన్ ఎప్పుడు రన్ అవుతుందంటే కీ అప్ ఈవెంట్ అక్కర్ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. నౌ సీ ద సింటాక్స్, $selector.keyup. అంటే ఫస్ట్ మనం కీ అప్ మెథడ్ని కాల్ చేసాం. సింప్లీ ఇట్ ట్రిగ్గర్స్ ద కీ అప్ ఈవెంట్ ఫర్ సెలెక్టెడ్ ఎలిమెంట్స్. అంటే కీ అప్ ఈవెంట్ ట్రిగ్గర్ అవుతుందండి వేటికంటే సెలెక్టెడ్ ఎలిమెంట్స్కి. నౌ సెకండ్ సింటాక్స్లో మనం $selector.keyup ఫంక్షన్ అన్నాం. అంటే మనం సెలెక్టర్ ఎలిమెంట్స్ $selector అని చెప్పి కీఅప్ ఫంక్షన్ అన్నాం. అంటే కీఅప్ మెథడ్కి ఒక ఫంక్షన్ అటాచ్ చేసాం. ఈ ఫంక్షన్ ఎప్పుడు రన్ అవుతుందంటే కీఅప్ ఈవెంట్ అక్కర్ అయినప్పుడు రన్ అవుతుంది. ఇట్ యాడ్స్ ఏ ఫంక్షన్ టు ద కీఅప్ ఈవెంట్ అండ్ ఇట్ ఎగ్జిక్యూట్స్ వెన్ కీఅప్ ఈవెంట్ అక్కర్స్. నౌ ఎగ్జాంపుల్ చూడండి. సో ఇక్కడ కీఅప్ కీ డౌన్ అనే ఈవెంట్స్ కూడా మనం ఇన్పుట్ ఎలిమెంట్స్తో అసోసియేట్ అయ్యి ఉంటాయి. సో నా సెలెక్టర్గా ఇప్పుడు నేను ఏం తీసుకున్నానంటే $input అన్నాను. అంటే నథింగ్ బట్ ఇన్పుట్ ఎలిమెంట్స్ నా సెలెక్టర్గా తీసుకున్నాను. .keyup అని చెప్పి విత్ ఇన్ బ్రాకెట్లో ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి అని రాశాను. అంటే ఈ కీఅప్ మెథడ్కి ఒక ఫంక్షన్ టచ్ చేశాను. ఈ లోపల రాసిన ఈ ఫంక్షన్ లోపల రాసిన ఈ స్టేట్మెంట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే మీరు కీబోర్డ్లో ఉన్న కీని రిలీజ్ చేసినప్పుడు మీకు ఫంక్షన్ లోపల ఉండే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయ్యి నీ ఇన్పుట్ ఎలిమెంట్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా మారిపోద్ది అంటే రెడ్గా చేంజ్ అవుతుంది. ఇన్పుట్ ఎలిమెంట్స్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ చేంజ్డ్ వెన్ యూ రిలీజ్ ద కీ ఆఫ్టర్ ప్రెస్సింగ్. అంటే ఒక కీని నువ్వు ప్రెస్ చేసి రిలీజ్ చేసినప్పుడు నీకు ఈ కీఅప్ అనే ఈవెంట్ కాల్ అవుతుంది. సో కీఅప్ ఈవెంట్ కాల్ అవ్వడం వల్ల నీ ఇన్పుట్ ఎలిమెంట్స్ అన్నీ ఇప్పుడు ఎలా మారిపోతాయి అంటే రెడ్గా మారుతాయి. సో ఎందుకంటే మనం ఈవెంట్ రాసాం కాబట్టి. నా నెక్స్ట్ ఈవెంట్ చూడండి, కీ డౌన్. ద కీ డౌన్ ఈవెంట్ అక్కర్స్ వెన్ ఏ కీబోర్డ్ కీ ఈజ్ ప్రెస్డ్. అంటే మీరు కీబోర్డ్లో ఉండే కీని కనుక ప్రెస్ చేసినట్లయితే మీకు కీ డౌన్ అనే ఈవెంట్ అక్కర్ అయినట్టు. అంతేకాదు jQueryలో కీ డౌన్ అనే మెథడ్ ఉంటుంది. ఈ మెథడ్ని కాల్ చేయడం ద్వారా కూడా యూ కెన్ ట్రిగ్గర్ ద కీ డౌన్ ఈవెంట్. అండ్ ఆల్సో సో అంతేకాదు ఈ కీ డౌన్ మెథడ్కి మీరు ఒక ఫంక్షన్ అటాచ్ చేయొచ్చు. ఈ ఫంక్షన్ ఎప్పుడు రన్ అవుతుందంటే కీ డౌన్ ఈవెంట్ అక్కర్ అయినప్పుడు రన్ అవుతుంది. సో సింటాక్స్ చూడండి. ఫస్ట్ సింటాక్స్ $selector.keydown. సో కీ డౌన్ మెథడ్ని కాల్ చేసాను. సింప్లీ ఇట్ ట్రిగ్గర్స్ ద కీ డౌన్ ఈవెంట్ ఫర్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్స్. అంటే కీ డౌన్ ఈవెంట్ మీకు ట్రిగ్గర్ అవుతుంది.
సో వేటికంటే సెలెక్టెడ్ ఎలిమెంట్స్కి. రెండో సింటాక్స్లో $సెలెక్టర్ డాట్ కీ డౌన్ ఆఫ్ ఫంక్షన్ అన్నాను. సో కీ డౌన్ అనే మెథడ్కి ఫంక్షన్ని అటాచ్ చేశాను. సో ఈ ఫంక్షన్ ఎప్పుడు రన్ అవుతుందంటే కీ డౌన్ ఈవెంట్ అక్కరైనప్పుడు. సింపుల్గా చెప్పాలంటే మీరు కీబోర్డ్లో ఉండే కీని ప్రెస్ చేసినప్పుడు మీకు కీ డౌన్ ఈవెంట్ వస్తుంది. ఒకవేళ కీని కనుక రిలీజ్ చేస్తే అప్పుడు వచ్చే ఈవెంట్ ఏంటంటే కీ అప్. నా ఎగ్జాంపుల్ చూడండి, $ఇన్పుట్ అంటే ఇన్పుట్ ఎలిమెంట్స్ని నా సెలెక్టర్గా తీసుకున్నాను. కీ డౌన్ మెథడ్ రాశాను. ఈ మెథడ్కి ఒక ఫంక్షన్ని అటాచ్ చేశాను. సో ఈ ఫంక్షన్ లోపల ఏం రాశానంటే $input.css అని చెప్పి బ్యాక్గ్రౌండ్ -కలర్ అని చెప్పి ఏం రాశానండి ఇక్కడ గ్రీన్ అని రాశాను. అంటే ఎప్పుడైతే నువ్వు కీబోర్డ్లో ఉండే కీని ప్రెస్ చేసి ఉంచావో, డౌన్కి ప్రెస్ చేసి ఉంచావో, వెంటనే నీ ఇన్పుట్ ఎలిమెంట్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా మారిపోతుంది అంటే గ్రీన్గా చేంజ్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడు ఈ కీ డౌన్ అనే ఈవెంట్ ఎప్పుడు అక్కడ అవుతుందంటే కీబోర్డ్లో ఉండే కీని నువ్వు ప్రెస్ చేసినప్పుడు. నెక్స్ట్ ఈవెంట్ చూడండి, నెక్స్ట్ మెథడ్ చూడండి, లోడ్. The load event occurs when a specific element has been loaded. అంటే లోడ్ ఈవెంట్ ఎప్పుడు అక్కర్ అవుతుందంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్ కనుక మీకు బ్రౌజర్ విండోలో లోడ్ అయినప్పుడు ఈ లోడ్ ఈవెంట్ అక్కర్ అవుతుంది. సో jQueryలో లోడ్ అనే మెథడ్ ఉందండి. The load method allows HTML or text content to be loaded from a server and added into a DOM elements. సో లోడ్ అనే మెథడ్ ఉపయోగించి jQueryలో మనం ఏదైనా HTML కంటెంట్ని కానీ టెక్స్ట్ కంటెంట్ని కానీ మనం సర్వర్ నుంచి మన క్లయింట్ సిస్టమ్కి లోడ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే jQueryలో లోడ్ అనే మెథడ్ ఉపయోగించి మీరు HTML కంటెంట్ని కానీ లేదా టెక్స్ట్ కంటెంట్ని కానీ మనం సర్వర్ నుంచి లోడ్ చేసుకోవచ్చు. It is possible to download some textual content or HTML content from a server by using load method. Okay, now syntax ఉండే ఇలా ఉంది, $selector dot load of function. ఇక్కడ లోడ్ అనే మెథడ్కి మనం ఒక ఫంక్షన్ని అటాచ్ చేసాం. ఈ ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే లోడ్ ఈవెంట్ అంటే సెలెక్టార్కి సంబంధించిన ఆ సెలెక్టార్స్ అనేవి బ్రౌజర్ విండోలో లోడ్ అయినప్పుడు మీకు ఇక్కడ లోడ్ ఈవెంట్ అక్కర్ అయ్యి ఆ ఫంక్షన్లో ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. నా ఎగ్జాంపుల్ చూడండి, $img డాట్ లోడ్ ఆఫ్ ఫంక్షన్ అన్నాం. అంటే ఎప్పుడైతే ఇమేజెస్ అనేవి మీ బ్రౌజర్ విండోలో లోడ్ అయ్యాయో అప్పుడు లోడ్ ఈవెంట్ అక్కర్ అవుతుంది. లోడ్ ఈవెంట్ అక్కర్ అవ్వడం వల్ల ఇక్కడ రాసిన ఈ ఫంక్షన్ లోపల ఉండే ఈ అలర్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగే అన్లోడ్ అనే ఈవెంట్ ఉందండి. ద అన్లోడ్ ఈవెంట్ అక్కర్స్ వెన్ ద యూజర్ నావిగేట్స్ అవే ఫ్రమ్ ద పేజ్. అంటే అన్లోడ్ ఈవెంట్ మీకు ఎప్పుడు అక్కర్ అవుతుందంటే యూజర్ అనేవాడు ఆ వెబ్ పేజ్ నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ద అన్లోడ్ ఈవెంట్ ఈస్ ట్రిగ్గర్డ్ వెన్ ఏ లింక్ టు లీవ్ ద పేజ్ ఈజ్ క్లిక్డ్. అంటే మీకు వెబ్ పేజ్లో ఉండే ఏదైనా ఒక లింక్ని క్లిక్ చేసినప్పుడు మీరు కరెంట్ పేజ్ నుంచి కొత్త పేజ్కి వెళ్తారు. సో మీరు కరెంట్ పేజ్ని వదిలేసారు కాబట్టి వెంటనే మీకు ఇక్కడ అన్లోడ్ ఈవెంట్ ఫైర్ అవుతుంది. అలాగే ఏ న్యూ యూఆర్ఎల్ ఈజ్ టైప్డ్ ఇన్ ద అడ్రస్ బార్. అంటే బ్రౌజర్లో ఉండే అడ్రస్ బార్లో మీరు కొత్త యూఆర్ఎల్ని టైప్ చేసినప్పుడు కూడా మీకు ఈ అన్లోడ్ అనే ఈవెంట్ అక్కర్ అవుతుంది. అలాగే ఒకవేళ మీరు ఫార్వర్డ్ కానీ బ్యాక్వర్డ్ బటన్ ప్రెస్ చేసినప్పుడు కూడా మీకు అన్లోడ్ ఈవెంట్ అక్కర్ అవుద్ది. ఒకవేళ బ్రౌజర్ విండోని కనుక క్లోజ్ చేసినప్పుడు కూడా మీకు ఈ అన్లోడ్ ఈవెంట్ అక్కర్ అవుతుంది. ద అన్లోడ్ మెథడ్ స్పెసిఫైస్ వాట్ హ్యాపెన్స్ వెన్ అండ్ అన్లోడ్ ఈవెంట్ అక్కర్స్. అంటే అన్లోడ్ మెథడ్ ఉపయోగించి మనం ఏం చెప్పొచ్చు అంటే ఏదైనా మీరు బ్రౌజర్ని క్లోజ్ చేసినప్పుడు కానీ లేదా అడ్రస్ బార్లో కొత్త అడ్రస్ని టైప్ చేసినప్పుడు కానీ సో ఒక ఈవెంట్ అన్లోడ్ అయినప్పుడు మీకు ఏం జరగాలో రాయవలసిన కోడ్ అంతా కూడా మనం అన్లోడ్కి ఉండే ఈవెంట్ హ్యాండిల్లో రాయడం జరుగుతుంది. ద అన్లోడ్ మెథడ్ షుడ్ ఓన్లీ బీ యూజ్డ్ ఆన్ ద విండో ఆబ్జెక్ట్. అంటే అన్లోడ్ అనే మెథడ్ని మనం ఓన్లీ విండో ఆబ్జెక్ట్కి మాత్రమే అసోసియేట్ అయ్యి ఉంటుంది. సో ఈ అన్లోడ్ అనే ఈవెంట్ బేసిక్గా ఎప్పుడు మనం వాడతాం అంటే బ్రౌజర్ విండోను క్లోజ్ చేసినప్పుడు ఎక్కువగా
మనం ఈ అన్లోడ్ ఈవెంట్ అక్కర్ అవుతూ ఉంటుంది. నా ఇక్కడ సింటాక్స్ ఉండే $సెలెక్టర్ డాట్ అన్లోడ్ ఆఫ్ ఫంక్షన్ అన్నాం. చూడండి ఇక్కడ అన్లోడ్ అనే మెథడ్కి ఒక ఫంక్షన్ని అటాచ్ చేసాం. ఇక్కడ రాసిన ఈ ఫంక్షన్లో ఉండే కోడ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంట, ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, నువ్వు బ్రౌజర్ విండోని క్లోజ్ చేసినప్పుడు కానీ, లేదా ఇక్కడ పైన చెప్పిన ఈ సిచ్యువేషన్స్ ఉన్నాయి కదండి, న్యూ యూఆర్ఎల్ టైప్ చేయడం, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ బటన్ ప్రెస్ చేయడం, లేదా బ్రౌజర్ విండోని క్లోజ్ చేయడం అప్పుడు మీకు ఇక్కడ అన్లోడ్ లోపల ఉండే ఈ ఫంక్షన్ లోపల ఉండే అన్లోడ్ మెథడ్కి అటాచ్ చేయబడిన ఈ ఫంక్షన్లో ఉండే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అన్లోడ్ మెథడ్ని బేసిక్గా మనం దేనికి ఇస్తామంటే విండో ఆబ్జెక్ట్కి ఇస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, ఒకసారి చూడండి ఇక్కడ $window డాట్ అన్లోడ్ ఆఫ్ ఫంక్షన్ అని చెప్పి అలర్ట్ గుడ్ బై అన్నాం. ఓకే, సో సెలెక్టర్కి ఏం తీసుకున్నానండి, విండో తీసుకున్నాను. అన్లోడ్ మెథడ్కి ఒక ఫంక్షన్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఈ ఫంక్షన్ లోపల కోడ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే మీరు బ్రౌజర్ విండోని క్లోజ్ చేసినప్పుడు మీకు ఈ ఫంక్షన్ లోపల ఉండే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ ఈవెంట్ అక్కర్డ్ వెన్ ఏ బ్రౌజర్ విండో వాజ్ క్లోజ్డ్. అంటే బ్రౌజర్ విండోని కనుక నువ్వు క్లోజ్ చేసినట్లయితే ఈ ఈవెంట్ నీకు అక్కర్ అవుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న వాటి మీద ఎగ్జాంపుల్స్ రాద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ ఆన్ ఓకే క్లిక్ DBL క్లిక్ మౌస్ ఓవర్ అండ్ మౌస్ అవుట్ ఈవెంట్స్. ఓకే, సో నేను ఇప్పుడు ఈ 4 ఈవెంట్స్ మీద ఎగ్జాంపుల్ రాస్తున్నాను. జస్ట్ నేను ఒక స్టైల్ డిఫైన్ చేస్తున్నానండి. జస్ట్ ఐ వాంట్ టు డిఫైన్ ఏ స్టైల్ డాట్ అని చెప్పి ఫస్ట్ అని పెట్టాను. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో, అలాగే కలర్ రెడ్ అని చెప్పి ఒక స్టైల్ని డిఫైన్ చేశాను. ఒక క్లాస్ సెలెక్టర్ అనమాట, ఒక క్లాస్ని నేను డిఫైన్ చేశాను. చూడండి, ఇప్పుడు నేను ఈ బాడీ ట్యాగ్లో ఒక హెడ్డింగ్ రాస్తున్నాను. జస్ట్ ఒక హెడ్డింగ్ రాస్తున్నాను, H1 అని చెప్పి. ఓకే, H1 అని చెప్పి నేను ఏం రాస్తున్నానంటే సింపుల్గా దిస్ ఈజ్ హెడ్డింగ్ 1. ఓకే, హెడ్డింగ్ 1 విత్ 4 ఈవెంట్స్. సో ఏం రాస్తున్నానండి, దిస్ ఈజ్ హెడ్డింగ్ 1 అని రాశాను. దీనికి నేను ఎన్ని ఈవెంట్స్ ఇద్దాం అనుకుంటున్నానంటే 4 ఈవెంట్స్ ఇద్దాం అనుకుంటున్నాను విత్ 4 ఈవెంట్స్. దిస్ ఈజ్ హెడ్డింగ్ 1 విత్ 4 ఈవెంట్స్. ఇప్పుడు మనం ఈవెంట్స్ రాద్దాం. సో ఈవెంట్స్ రాయాలికప్పుడు కాబట్టి ఇక్కడ నాకు ఉన్న ట్యాగ్ ఏంటండి, ఓన్లీ H1 ట్యాగ్ ఉంది. ఆ H1 ట్యాగ్కే మనం ఈవెంట్స్ అనేవి యాడ్ చేద్దాం. చూడండి, ఇప్పుడు నేను ఈ H1 ట్యాగ్కి ఫస్ట్ ఈవెంట్ రాస్తున్నాను. నా సెలెక్టర్కి H1 తీసుకున్నాను. $H1 డాట్ క్లిక్ అని చెప్పి నేను ఏం రాస్తాను చూడండి, ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి సింపుల్గా నేను దిస్ డాట్ CSS ఆఫ్ అని చెప్పి నేను ఏం రాస్తున్నానంటే బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పి నేను ఏం రాస్తానంటే గ్రీన్ అని రాస్తున్నానండి. బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అని రాశాను. ఇప్పుడు చెప్పే చూడండి, అంటే ఫస్ట్గా నేను H1 ట్యాగ్కి ఏ ఈవెంట్ యాడ్ చేశాను, క్లిక్ ఈవెంట్ని యాడ్ చేశాను. ఓకే, నెక్స్ట్ నేను ఇదే H1 ట్యాగ్కి చూడండి, ఇప్పుడు ఇదే H1 ట్యాగ్కి ఇప్పుడు నేను మౌస్ ఓవర్ ఈవెంట్ ఇస్తున్నానండి. మౌస్ ఓవర్ ఈవెంట్ ఇవ్వాలి కాబట్టి $H1 డాట్ మౌస్ ఓవర్ ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి $this డాట్ చూడండి, ఇప్పుడు $this డాట్ టాగుల్ క్లాస్ మెథడ్ని కాల్ చేస్తున్నాను. టాగుల్ క్లాస్ అని చెప్పి నేను ఏం రాస్తానంటే ఫస్ట్ అని రాశానండి, టాగుల్ క్లాస్ ఆఫ్ ఫస్ట్. ఓకే, చూడండి టాగుల్ క్లాస్ ఆఫ్ ఫస్ట్ అన్నాం. సో అంటే ఎప్పుడైతే మీరు హెడ్డింగ్ ట్యాగ్ H1 మీద కనుక మీరు కర్సర్ ప్లేస్ చేశారో మీకు వెంటనే ఈ ఫంక్షన్ లోపల ఉండే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. టాగుల్ క్లాస్ మెథడ్ కాల్ అయ్యి మీకు ఫస్ట్ క్లాస్ యాడ్ అవ్వడం, రిమూవ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఇదే H1 ట్యాగ్కి మౌస్ అవుట్ ఈవెంట్ని యాడ్ చేస్తున్నాను. మౌస్ అవుట్ ఈవెంట్ ఇవ్వాలి కాబట్టి మౌస్ అవుట్ అని చెప్పి ఫంక్షన్ ఆఫ్ ఓకే $this డాట్ టాగుల్ క్లాస్ ఆఫ్ ఫస్ట్. ఇప్పుడు నేను ఇదే H1 ట్యాగ్కి నేను ఏ ఈవెంట్ని యాడ్ చేస్తున్నానంటే DBL క్లిక్ని యాడ్ చేస్తున్నాను. సో DBL క్లిక్ అంటే నథింగ్ బట్ డబుల్ క్లిక్.
సో డబల్ క్లిక్ ఈవెంట్ ఇస్తున్నానండి, dbl క్లిక్. ఫంక్షన్ ఆఫ్ చూడండి ఇప్పుడు డాలర్ ఆఫ్ దిస్ డాట్, సో నేను రాసే స్టేట్మెంట్ చూడండి, డాలర్ ఆఫ్ దిస్ డాట్ సిఎస్ఎస్ అని చెప్పి. సో ఏ ప్రాపర్టీ ఇస్తున్నానంటే బోర్డర్ కామా ఓకే 4px సాలిడ్ రెడ్ అని ఇచ్చానండి, 4px సాలిడ్ రెడ్. ఓకే నా ఇప్పుడు చెప్పే పాయింట్ చూడండి, జస్ట్ ఒకసారి సేవ్ చేయండి. సో ఇక్కడ నేను ఏం చేశానంటే వీఆర్ యాడింగ్ 4 ఈవెంట్స్ టు ద h1 ట్యాగ్. అంటే h1 ట్యాగ్కి నేను ఇప్పుడు ఎన్ని ఈవెంట్స్ ఇచ్చానంట, 4 ఈవెంట్స్ ఇచ్చాను. ఏవేంటి, క్లిక్, మౌస్ ఓవర్, మౌస్ అవుట్, dbl క్లిక్. ఒకసారి సేవ్ చేయండి. సేవ్ చేసి మీరు బ్రౌజర్ విండోలోకి రండి. బ్రౌజర్ విండోలోకి వచ్చి ఒకసారి జస్ట్ రిఫ్రెష్ చేయండి. చూడండి ఇలా వచ్చింది కదండి, దిస్ ఈస్ హెడ్డింగ్ 1 విత్ 4 ఈవెంట్స్ అని. జస్ట్ చూడండి ఇప్పుడు నేను కర్సర్ మౌస్ ఓవర్ చేశాను కాబట్టి మీకు ఏమొచ్చిందంటే ఓకే టగుల్ క్లాస్ ఫస్ట్ అనే క్లాస్ అప్లై అయింది. జస్ట్ నేను ఒకసారి క్లిక్ చేశాను, క్లిక్ చేసిన వెంటనే బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమైందండి, గ్రీన్ అయింది. ఓకే 2 సార్లు క్లిక్ చేశాను, చూడండి వెంటనే బార్డర్ వచ్చింది, బార్డర్. ఓకే మౌస్ అవుట్ చేసాం, సో చూడండి మౌస్ ఓవర్ చేస్తే ఒక ఈవెంట్. ఓకే మౌస్ ఓవర్, మౌస్ అవుట్, క్లిక్, dbl క్లిక్. సో ఇన్ని ఈవెంట్స్ రాసేవాడి మనం. ఒకసారి రిఫ్రెష్ చేసి చూసుకోండి, ఇది మౌస్ ఓవర్. ఓకే ఇది వచ్చి క్లిక్ ఈవెంట్, ఇది డబుల్ క్లిక్ ఈవెంట్. సో డబుల్ క్లిక్ అని వెంటనే మీకు బోర్డర్ కలర్ అప్లై అయింది. సో ఇన్ని ఈవెంట్స్ మనం ఇవ్వడం జరిగింది. ఓకే సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాద్దాం చూడండి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాయాలి కాబట్టి ఒకసారి మనం ఒకసారి చూడండి, ఇదే ఎగ్జాంపుల్ నేను చిన్న మోడిఫికేషన్ చేశాను. సో క్లిక్ దగ్గర $h1 డాట్ క్లిక్ అని చెప్పి సో బ్యాక్గ్రౌండ్ కలర్ కాకుండా కలర్ అని ఇచ్చాను. జస్ట్ ఒకసారి సేవ్ చేయండి, బ్రౌజర్లోకి రండి, ఒకసారి రిఫ్రెష్ చేయండి. నా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు కర్సర్ ఇక్కడ ప్లేస్ చేయండి. కర్సర్ మీకు దీన్ని ప్లేస్ చేసిన వెంటనే దిస్ ఈస్ హెడ్డింగ్ 1 అని వచ్చింది కదా, అంటే టగుల్ క్లాస్ అప్లై అయింది. జస్ట్ ఒకసారి క్లిక్ చేయండి, క్లిక్ చేసిన వెంటనే మీకు ఏమైందంటే బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అయిందండి. డబుల్ క్లిక్ కొట్టండి. ఓకే అలాగే మౌస్ అవుట్ చేయండి, మౌస్ అవుట్ చేసినప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో పోయింది. సో ఇవి మీరు జస్ట్ ఒకసారి గమనించండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాద్దాం. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో నేను ఏం చేస్తున్నానంటే ఒక డివిజన్ ట్యాగ్ రాశానండి. ఒక డివిజన్ ట్యాగ్ రాసి ఆ డివిజన్ ట్యాగ్కి ఓకే ఆ డివిజన్ ట్యాగ్ నేను ఎన్ని స్టైల్స్ అప్లై చేశానో ఒకసారి చూడండి. ఆ డివిజన్ ట్యాగ్ నేను 4 ఈవెంట్స్ ఇచ్చాను. ఏవేంటంటే క్లిక్ ఒకటి, మౌస్ ఓవర్ ఒకటి, మౌస్ అవుట్ ఒకటి, dbl క్లిక్ ఒకటి. సో 4 ఈవెంట్స్ ఇచ్చామండి మనం డివ్ ట్యాగ్కి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇదే ఎగ్జాంపుల్లో 2 బటన్స్ క్రియేట్ చేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో బటన్ క్రియేట్ చేయాలి కాబట్టి నేను ఏం రాస్తానంటే బటన్ ఐడి ఈక్వల్ టు అని చెప్పి నేను ఏం రాస్తానంటే B1 అని రాశాను, B1 అని చెప్పి. ఓకే సో ఏం రాస్తానంటే ట్రిగ్గర్ జస్ట్ నేను ఏం రాస్తాను చూడండి, క్లిక్ అని రాస్తాను, క్లిక్. ఓకే క్లిక్ అని రాశాను, బటన్ ఐడి ఈక్వల్ టు B1. సో ఏం పెట్టానంటే దీని పేరు క్లిక్. నా నెక్స్ట్ బటన్ సెకండ్ బటన్ క్రియేట్ చేస్తాను, బటన్ ఐడి ఈక్వల్ టు B2 అని చెప్పి. ఓకే సో ఏం రాస్తానంటే మౌస్ ఓవర్ రాశాను. అలాగే నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తాను. నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు మౌస్ అవుట్ మీద క్లిక్ చేశాను, మౌస్ అవుట్. ఓకే నెక్స్ట్ చూడండి. సో బటన్ ఐడి ఈక్వల్ టు థర్డ్ బటన్కి B3 అని ఇద్దాం. అలాగే ఫోర్త్ బటన్కి వచ్చేటప్పటికి ఈ బటన్కి పేరేమి ఇద్దామంటే డబుల్ క్లిక్ అని ఇద్దాం, డబుల్ క్లిక్. అప్పుడు మనం బటన్ ఐడి ఈక్వల్ టు వస్తే B4. ఓకే బటన్ ఐడి ఈక్వల్ టు ఏం పెట్టామండి, B4 అని పెట్టాం. ఇప్పుడు మనం చూడండి ఒకసారి, నేను ఫస్ట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే సో మొదటి బటన్కి నేను ఐడి ఏమి ఇచ్చానండి B1 కాబట్టి $B1 డాట్ క్లిక్ అని చెప్పి ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి ఇప్పుడు నేను ఏం రాస్తున్నా అబ్జర్వ్ చేయండి. ఓకే సో ఏం రాస్తున్నానంటే $div డాట్ క్లిక్, $div డాట్ క్లిక్. Here click method is called and
ఇట్ ట్రిగ్గర్స్ క్లిక్ ఈవెంట్. చూడండి ఇది ఏ ఈవెంట్ని ట్రిగ్గర్ చేస్తుందంట, ఇది ఏ ఈవెంట్ని ట్రిగ్గర్ చేస్తుంది, క్లిక్ ఈవెంట్ని ట్రిగ్గర్ చేస్తుంది. ఓకే, అలాగే నేను ఇప్పుడు సెకండ్ బటన్ చూడండి, సెకండ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే, ఓకే, సెకండ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే నేను ఇప్పుడు మౌస్ ఓవర్ ఈవెంట్ని ట్రిగ్గర్ చేస్తాను. ఓకే, $#b2 డాట్ క్లిక్ ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి $div డాట్. ఓకే, ఇప్పుడు నేను ఏ మెథడ్ని కాల్ చేస్తానో అబ్జర్వ్ చేయండి, మౌస్ ఓవర్ మెథడ్ని కాల్ చేశాను. ఓకే, ఇట్ ట్రిగ్గర్స్ ఏంటంట, ఇట్ ట్రిగ్గర్స్ మౌస్ ఓవర్ ఈవెంట్. సో ఇది మౌస్ ఓవర్ ఈవెంట్ని ట్రిగ్గర్ చేస్తుంది. ఓకే, అలాగే థర్డ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే థర్డ్ బటన్కి మనం ఐడి ఏమి ఇచ్చామండి, $b3 అని ఇచ్చాం. కాబట్టి $#b3 $#b3 డాట్ క్లిక్ ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి. ఓకే, జస్ట్ వెయిట్ నవ్వు చూడండి, $#b3 డాట్ క్లిక్ ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి $div డాట్ మౌస్ అవుట్. చూడండి, మౌస్ అవుట్ అంటే నేను ఇప్పుడు ఏ మెథడ్ కాల్ చేస్తున్నానండి, మౌస్ అవుట్ మెథడ్ని కాల్ చేశాను. ఇట్ ట్రిగ్గర్స్ మౌస్ అవుట్ ఈవెంట్ ఫర్ div ట్యాగ్. ఓకే, అంటే ఇది ఏం చేస్తుంది అంటే మూడో బటన్ కనుక నువ్వు క్లిక్ చేస్తే మౌస్ అవుట్ ఈవెంట్ని ట్రిగ్గర్ చేస్తుంది. సో ఏ సెలెక్టెడ్ ఎలిమెంట్కి, డివ్కి. ఓకే, అలాగే ఫోర్త్ వన్ చూడండి. సో ఫోర్త్ వన్కి వచ్చేటప్పటికి $#b4 డాట్ క్లిక్ ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి. ఓకే, మనం ఇప్పుడు ఏ మెథడ్ని కాల్ చేస్తున్నాం అంటే DBL క్లిక్ని కాల్ చేస్తున్నాను. DBL క్లిక్ ఇట్ ట్రిగ్గర్స్. ఓకే, ఇది ఏం ట్రిగ్గర్ చేస్తుందంట, ఇట్ ట్రిగ్గర్స్ డబుల్ క్లిక్ ఈవెంట్ ఫర్ div ట్యాగ్. జస్ట్ సేవ్ చేయండి. ఓకే, సేవ్ చేసి ఒకసారి మీరు బ్రౌజర్లోకి రండి, ఒకసారి రీఫ్రెష్ చేయండి. చూడండి, ఇక్కడ మీకు div ట్యాగ్తో పాటుగా 4 బటన్స్ వచ్చాయి. సో 4 బటన్స్ వచ్చాయి కదండి. నేను ఇప్పుడు ఫస్ట్ క్లిక్ మీద క్లిక్ చేశాను. చూడండి ఏమొచ్చిందండి, క్లిక్ ఈవెంట్ అక్కరైంది కాబట్టి క్లిక్ అని వచ్చింది. నెక్స్ట్ మౌస్ ఓవర్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి మౌస్ ఓవర్. నెక్స్ట్ దీని మీద మౌస్ అవుట్ అన్నాను. ఓకే, మౌస్ అవుట్ అన్నాం కాబట్టి ఇక్కడ మీకు మౌస్ అవుట్ వస్తుంది. ఇది ఈ బటన్ మీద క్లిక్ చేశారు అనుకోండి, డబుల్ క్లిక్. చూడండి డబుల్ క్లిక్ అనే వచ్చింది. మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. జస్ట్ ఒకసారి మళ్ళీ మనం ఒకసారి రన్ చేద్దాం. నువ్వు చూడండి, ఒకసారి ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను. ఇక్కడ div ఎలిమెంట్ ఉంది కదా, ఈ div ఎలిమెంట్ దగ్గర ఒకసారి మనం, ఓకే, 4 బటన్స్ ఉన్నాయి, క్లిక్, మౌస్ ఓవర్, మౌస్ అవుట్, DBL క్లిక్. ఇక్కడ నేను వీటి మీద క్లిక్ చేశాను అనుకోండి, క్లిక్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి ఏం జరిగిందో. సో క్లిక్ మీద కొట్టాను, క్లిక్ అని వచ్చింది. మౌస్ ఓవర్, అలాగే మౌస్ అవుట్, నెక్స్ట్ DBL క్లిక్. అంటే మనం ఇక్కడ మెథడ్స్ని కాల్ చేయడం ద్వారా, చూడండి ఇక్కడ మనం ఏం చేసామంటే క్లిక్ మెథడ్ని, ఇక్కడ ఫస్ట్ నేను కర్సర్ పెట్టాను చూడండి, ఇక్కడ క్లిక్ మెథడ్ని కాల్ చేశాను. సో ఇది క్లిక్ ఈవెంట్ని ట్రిగ్గర్ చేసింది, ఇది మౌస్ ఓవర్ ఈవెంట్ని ట్రిగ్గర్ చేసింది, ఇది మౌస్ అవుట్ ఈవెంట్ని ట్రిగ్గర్ చేసింది, అలాగే లాస్ట్ది డబుల్ క్లిక్ ఈవెంట్ని ట్రిగ్గర్ చేసింది. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాద్దాం. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ ఆన్ కీ అప్ అండ్ కీ డౌన్ ఈవెంట్స్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఓకే, ఒక టెక్స్ట్ ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నాను. ఐ వాంట్ టు క్రియేట్ వన్ టెక్స్ట్ ఫీల్డ్. టెక్స్ట్ ఫీల్డ్ ఒకటి క్రియేట్ చేస్తున్నానండి. జస్ట్ టెక్స్ట్ ఫీల్డ్ క్రియేట్ చేద్దాం. ఏం పెడదాం అంటే నేమ్ అని చెప్పి ఒక టెక్స్ట్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఏం రాస్తున్నానంటే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, అలాగే సమ్ నేమ్ ఈక్వల్ టు A1 అని ఇచ్చాను. నేమ్ ఈక్వల్ టు A1. చూడండి, ఇప్పుడు మనం కీ అప్ అండ్ కీ డౌన్ ఈవెంట్స్ మీద మనం ఇప్పుడు రాద్దాం. ఇక్కడ నేను ఒక స్పాన్ ఎలిమెంట్ తీసుకున్నాను. జస్ట్ స్పాన్ అని చెప్పి స్పాన్ పెట్టాను. ఓకే, ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ ఆన్ కీ అప్ అండ్ కీ డౌన్ ఈవెంట్స్. ఇప్పుడు మనం డాలర్ ఆఫ్ నేను ఏం రాస్తున్నానో అబ్జర్వ్ చేయండి. సో నా సెలెక్టెడ్ ఎలిమెంట్స్గా ఇన్పుట్ని తీసుకున్నాను. $input డాట్, ఓకే, కీ అప్. సో కీ అప్ మెథడ్ని కాల్ చేస్తున్నాను. కీ అప్ అని చెప్పి నేను ఏం రాస్తానంటే ఫంక్షన్ ఆఫ్
ఈ కీఅప్ మెథడ్కి ఒక ఫంక్షన్ని అటాచ్ చేస్తాను. అటాచ్ చేసి నేను ఏం రాస్తానంటే $this dot CSS అని చెప్పి సింపుల్ ఎగ్జాంపుల్ అండి, బ్యాక్గ్రౌండ్ -కలర్. ఓకే, బ్యాక్గ్రౌండ్ -కలర్ అని చెప్పి నేను ఏం రాస్తున్నానంటే ఓకే ఏం రాస్తున్నానో ఎల్లో అని రాశాను. బ్యాక్గ్రౌండ్ -కలర్ ఎల్లో. ఓకే, నౌ జస్ట్ నేను ఇప్పుడు ఈ మెథడ్ని క్లోజ్ చేస్తున్నాను. చూడండి, అంటే మీరు కీఅప్ అంటే మీరు కీబోర్డ్లో కీని ప్రెస్ చేసి రిలీజ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కీఅప్ ఈవెంట్ అక్కర్ అవుతుంది. ఓకే, ఇక్కడ రాస్తున్నాం చూడండి, దిస్ ఈవెంట్ అక్కర్స్ when you release key in keyboard. ఓకే, అంటే కీబోర్డ్లో ఉండే కీని నువ్వు ప్రెస్ చేసి రిలీజ్ చేసిన తర్వాత నీకు ఈ ఈవెంట్ నీకు అక్కర్ అవుతుంది. ఓకే, అలాగే నేను ఏం రాస్తున్నానంటే కీ అప్ ఉంది కదండి, కీ డౌన్ ఈవెంట్ రాస్తున్నాను. నెక్స్ట్ రాసి ఈవెంట్ చూడండి, నెక్స్ట్ రాసే ఈవెంట్ ఏంటంటే $input డాట్ కీ అప్ కాదు, ఇప్పుడు రాసేది ఏంటంటే కీ డౌన్. నా కీ డౌన్ ఈవెంట్ రాస్తాను. కీ డౌన్ ఈవెంట్లో నేను ఏం రాస్తున్నానంటే ఓకే రిలీజ్ చేసిన వెంటనే ప్రెస్ చేసిన వెంటనే బ్యాక్గ్రౌండ్ కలర్ని నేను ఏం రాస్తున్నానంటే జస్ట్ పింక్ అని రాస్తాను. ఓకే, పింక్ అని రాసి ఇప్పుడు నేను ఇక్కడ లోపల ఏం రాస్తాను ఒకసారి అబ్జర్వ్ చేయండి. లోపల నేను ఏం రాస్తున్నానంటే దీంతో పాటు ఇంకొక స్టేట్మెంట్ రాస్తాను, $span dot txt అని చెప్పి. ఓకే, $span dot txt. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇన్పుట్ ఉంది కదండి, ఇక్కడ జస్ట్ దీనికి ఐడి యాట్రిబ్యూట్ ఇస్తాను, ఐడి ఈక్వల్ టు అని చెప్పి లెట్స్ ID1 అని రాశాను. ఇప్పుడు మనం $span dot txt అని రాసాం కదా, లోపల నేను ఏం రాస్తున్నానంటే $ID1 డాట్ వాల్ అని రాశానండి. ఓకే, జస్ట్ సేవ్ చేయండి. ఓకే, సేవ్ చేసి మీరు ఒకసారి బ్రౌజర్లోకి రండి. బ్రౌజర్లోకి వచ్చి ఇప్పుడు మనం చూడండి, బ్రౌజర్లోకి రండి. బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి రీఫ్రెష్ చేయండి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నేమ్ అని వచ్చింది కదండి. ఇప్పుడు నేను కర్సర్ని ఈ టెక్స్ట్ ఫీల్డ్లో పెడుతున్నాను. జస్ట్ కర్సర్ నేను ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్లో పెట్టాను. ఓకే, చూడండి, ఇప్పుడు నేను ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే జస్ట్ వెయిట్, స్మాల్ చేంజ్ అండి, చిన్న చేంజ్ చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ నేను ఒక చేంజ్ చేస్తున్నాను చూడండి, ఒక బిఆర్ ట్యాగ్ రాశాను. జస్ట్ సేవ్ చేయండి. ఓకే, చూడండి, ఇప్పుడు నేను కర్సర్ని ఇక్కడ నేమ్ టెక్స్ట్ ఫీల్డ్లో పెట్టాను. చూడండి, నేను ఇప్పుడు కీ ప్రెస్ చేస్తున్నాను. కీ ప్రెస్ చేస్తే మీకు ఏం జరిగిందో చూడండి. కీ ప్రెస్ చేసినప్పుడు మీకు వచ్చే కలర్ ఏంటండి, కీ ప్రెస్ చేస్తే పింక్ కలర్, కీని రిలీజ్ చేస్తే ఎల్లో కలర్. ఓకే, ఇప్పుడు నేను ఏం టైప్ చేశానో, ఏదైతే టైప్ చేశానో ఓకే నేను టైప్ చేసినంత కూడా యాజ్ టీజ్గా మీకు ఏమవుతుందండి, టైప్ అవుతుందండి. అంటే నేను ఏం చేశానంటే ఒక స్పాన్ ఎలిమెంట్ తీసుకున్నాను. ఆ స్పాన్ ఎలిమెంట్లో నేను టెక్స్ట్ ఫీల్డ్లో ఏమైతే టైప్ చేశానో ఆ మ్యాటర్ అంతా కూడా స్పాన్ ఎలిమెంట్లోకి వచ్చేలా చేశాను. టెక్స్ట్ ఫీల్డ్లో ఉండే వాల్యూని గెట్ చేయాలంటే మీరు ఏ మెథడ్ని కాల్ చేయాలంటే వాల్ మెథడ్ని కాల్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీరు ఆ స్పాన్లో ఎలిమెంట్ కనుక స్పాన్లో కంటెంట్ని కనుక సెట్ చేయాలంటే మనం ఏ మెథడ్ని కాల్ చేస్తాం అంటే టెక్స్ట్ మెథడ్ని కాల్ చేస్తాం. చూడండి, ఇక్కడ $span dot text అంటే ఇప్పుడు మనం స్పాన్కి కంటెంట్ సెట్ చేస్తున్నాం. స్పాన్కి కంటెంట్ ఎలా సెట్ చేయాలి, టెక్స్ట్ ఫీల్డ్ ఉండే వాల్యూ రావాలి. కాబట్టి మనం ఏం చేసామంటే $ID1 డాట్ వాల్ అని రాసాం. ఓకే, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈవెంట్ అండి. ఇక్కడ రెండు ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఒకటి నేను కీబోర్డ్లో ఉండే కీని ప్రెస్ చేసినప్పుడు మీకు ఏమవుతుందో చూడండి. ప్రెస్ చేసి ఉంచాను, బ్యాక్గ్రౌండ్ కలర్ పింక్ అవుతుంది, రిలీజ్ చేస్తే ఎల్లో అవుతుందండి. ఆ పాయింట్ మీరు గమనించండి. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కదండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మనం ఫోకస్ అండ్ బ్లర్ అని మనం చెప్పుకున్నాం కదండి. ఆ ఫోకస్ అండ్ బ్లర్ మెథడ్స్ మీద మనం ఎగ్జాంపుల్ రాద్దాం.
ఓకే, సో ఫోకస్ అండ్ బ్లర్ మెథడ్ మీద ఎగ్జాంపుల్ రాసేటప్పుడు ఫస్ట్ నేను ఒక 2 టెక్స్ట్ ఫీల్డ్స్ని క్రియేట్ చేస్తాను. ఓకే, జస్ట్ నేమ్ అని చెప్పి ఓకే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఓకే టెక్స్ట్ అని రాశాను. టెక్స్ట్ అని చెప్పి నా ఐడి ఈక్వల్ టు నేను ఏం రాస్తున్నానంటే ఐడి ఈక్వల్ టు ID1 అని రాశానండి, ID1. అలాగే ఐ విల్ క్రియేట్ 1 more టెక్స్ట్ ఫీల్డ్ ఏజ్ అని చెప్పి ఓకే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. లెట్ us say ID ఈక్వల్ టు ID2. ఓకే, నా చూడండి ఇప్పుడు నేను ఫోకస్ బ్లర్ మెథడ్స్ మీద ఎగ్జాంపుల్ రాస్తున్నాను. నా ఇప్పుడు నేను సింపుల్గా ఏం రాస్తున్నానంటే డాలర్ ఆఫ్ ఇన్పుట్ అంటే ఇన్పుట్ ఎలిమెంట్స్ని నేను సెలెక్టర్గా తీసుకున్నాను. డాట్ సో ఫోకస్ అని చెప్పి ఫోకస్ మెథడ్ని కాల్ చేస్తున్నాను. ఫోకస్ ఓకే, ఫోకస్ అని చెప్పి ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి నువ్వు ఏం రాస్తున్నానంటే లోపల డాలర్ ఆఫ్ దిస్ డాట్ ఓకే సిఎస్ఎస్ అని చెప్పి ఓకే బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ ఓకే బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ అని చెప్పి నేను ఏం రాస్తున్నానంటే బ్లూ అని రాశాను. బ్లూ కామా కలర్ కోలన్ వైట్ ఓకే, ఈ 2 స్టైల్స్ అప్లై చేశానండి నేను. సో ఇప్పుడు మనం చెప్పేది చూడండి. సో ఫోకస్ బ్లర్, సో 2 మెథడ్స్ అండి ఇక్కడ. ఫస్ట్ మనం ఫోకస్ మెథడ్ మీద రాసాం. సో డాలర్ ఆఫ్ ఇన్పుట్ డాట్ నెక్స్ట్ మనం బ్లర్ మెథడ్ మీద రాద్దాం. బ్లర్ అని చెప్పి BLUR ఓకే, సో ఫోకస్ బ్లర్. సో సేమ్ నేను ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ అని చెప్పి ఎల్లో, సో కలర్ వచ్చి నేను ఏమిస్తానంటే రెడ్ అని ఇచ్చాను. సో ఇప్పుడు నేను రాసిన ఈవెంట్స్ ఏంటండి ఫోకస్ అండ్ బ్లర్ ఈవెంట్స్. జస్ట్ సేవ్ చేయండి, సేవ్ చేసి ఒకసారి మీరు బ్రౌజర్ విండోలోకి రండి. ఓకే, సో నవ్వు చూడండి ఇప్పుడు మీరు రన్ చేద్దాం. సో రన్ చేసేటప్పుడు ఇక్కడ 2 టెక్స్ట్ ఫీల్డ్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ నేను నేమ్ ఫీల్డ్ నవ్వు చూడండి ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ రన్ చేద్దాం. ఇక్కడ 2 టెక్స్ట్ ఫీల్డ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ టెక్స్ట్ ఫీల్డ్ వచ్చి నేమ్, రెండోది వచ్చి ఏజ్. ఇప్పుడు నేను కరెంట్గా కర్సర్ని ఎక్కడ పెడుతున్నానంటే నేమ్ టెక్స్ట్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తున్నాను. కర్సర్ నేను ఎక్కడ పెడుతున్నానండి నేమ్ టెక్స్ట్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తున్నాను. ఓకే, చూడండి నేమ్ టెక్స్ట్ ఫీల్డ్ ఇప్పుడు ఫోకస్ గెయిన్ అయింది. నేమ్ టెక్స్ట్ ఫీల్డ్ గెయిన్స్ ద ఫోకస్. ఎప్పుడైతే ఫోకస్ వచ్చిందో మనం చూడండి మన ఫోకస్ మెథడ్లో ఏం రాసాం చూడండి ఒకసారి. ఫోకస్ మెథడ్లో ఏం రాసామండి, ఫోకస్ మెథడ్లో బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ, కలర్ వచ్చి వైట్ అని రాసాం. ఓకే, అది ఫోకస్ మెథడ్ అనమాట. అంటే ఇట్ గెయిన్స్ ద ఫోకస్. ఫస్ట్ టెక్స్ట్ ఫీల్డ్ గెయిన్స్ ద ఫోకస్, దెన్ ఫోకస్ ఈవెంట్ అక్కర్స్. సో అది అక్కర్ అవ్వడం వల్ల మీకు ఫంక్షన్లో ఉండే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి దాని బ్యాక్గ్రౌండ్ కలరు ఇప్పుడు చూడండి కలర్ ఏదైనా టైప్ చేశాను అనుకోండి, కలర్ టైప్ చేస్తే మీకు ఏమవుద్దంటే కలర్ టైప్ చేస్తే ఏమైందండి వైట్ కలర్లో వచ్చింది. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ, కలర్ వచ్చి వైట్. అంటే ఇప్పుడు ఫస్ట్ టెక్స్ట్ ఫీల్డ్ కర్సర్ ఉంది కాబట్టి దానికి ఫోకస్. ఇప్పుడు నేను కర్సర్ని 2వ టెక్స్ట్ ఫీల్డ్కి మూవ్ చేస్తాను. సో ఎప్పుడైతే సెకండ్ దానికి మూవ్ చేసామో ఇప్పుడు ఫస్ట్ టెక్స్ట్ ఫీల్డ్కి బ్లర్ ఈవెంట్ అప్లై అవుతుంది. రెండో టెక్స్ట్ ఫీల్డ్కి ఏ ఈవెంట్ అప్లై అవుతుంది అంటే ఫోకస్. చూడండి ఇప్పుడు కర్సర్ 2వ టెక్స్ట్ ఫీల్డ్లో ఉంది కాబట్టి సెకండ్ టెక్స్ట్ ఫీల్డ్ గెట్స్ ఫోకస్ అండ్ ఫస్ట్ టెక్స్ట్ ఫీల్డ్ లూజెస్ ద ఫోకస్. దెన్ బ్లర్ ఈవెంట్ అక్కర్స్ ఫర్ ఫస్ట్ వన్ అండ్ ఫోకస్ ఈవెంట్ అక్కర్స్ ఫర్ సెకండ్ వన్. ఓకే, చూడండి మళ్ళీ మనం టైప్ చేసాం. ఇప్పుడు మన కర్సర్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాం అనుకోండి. సో ఏమైందంటే రెండో దానికి బ్లర్ ఈవెంట్, ఫస్ట్ దానికి ఫోకస్ ఈవెంట్. సో ఈ విధంగా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి. సో ఈ ఈవెంట్స్ అన్నీ కూడా మీరు